ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా గుర్తింపు పొందిన శ్రీ వైష్ణవి జూనియర్ కాలేజ్ రామచంద్రాపురం పట్టణంలో స్థానిక రాజగోపాల్ సెంటర్ నందు సెయింట్ అండ్ గ్లోరియస్ వారి ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. ఈ సంస్థను శనివారం రాష్ట్ర కార్మిక వైద్య బీమా సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, తండ్రి వాసంశెట్టి సత్యం, పట్టణ ప్రథమ పౌరురాలు గాదంశెట్టి శ్రీదేవి, శ్రీధర్ మరియు పోలిశెట్టి చంద్రశేఖర్ ఇతర ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. విజయవాడ, హైదరాబాద్ తరహా విద్యా విధానంతో రాష్ట్రంలోనూ పేరెన్నికగల నగరాల నుండి ఉత్తమ అధ్యాపకులను ఎంపిక చేసి చదువుల కేంద్రమైన రామచంద్రపురంలో ఉత్తమ విద్యను అందించాలని ఏకైక లక్ష్యంతో ఇక్కడ విద్యార్థులు అందరూ సుదూర ప్రాంతాలైన బెంగుళూరు, హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం వెళ్తున్న నేపథ్యంలో వారందరికీ స్థానికంగా ఉత్తమ విద్యను అందించాలని లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ఆడపడుచులందరికీ, తల్లులకి, ఆడపడుచులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అంతర్జాతీయ దినోత్సవం రోజున ఈ వైష్ణవి జూనియర్ కాలేజీ ప్రారంభం అవటం కూడా చాలా మంచి శుభపరిణామం. ఎంచేతంటే ఈరోజు విద్యలో బాయ్స్ కంటే కూడా గర్ల్స్ ముందంజలో ఉంటున్నారు. ఆ క్రమంలో ఏ కాలేజీలో చూసినా, ఎక్కడ చూసినా కూడా గర్ల్లే ముందు, లేడీసే ముందంజలో ఉంటున్నారు. కాబట్టి ఈ అంతర్జాతీయ దినోత్సవం రోజుని, మహిళా దినోత్సవం రోజుని ఈ యొక్క వైష్ణవి జూనియర్ కాలేజ్ ప్రారంభం అవటం కూడా చాలా మంచి సంతోషదాయకమైన విషయము. ఈరోజు అధిక ప్రాముఖ్యత విద్య మీదే ఉంది. మనకి ఉన్న కాలేజీలు కూడా, జూనియర్ కాలేజీలు కూడా మన రామచంద్రపురంలో సరిపోయే పరిస్థితి లేదు. ఈ తరుణంలో ఇక్కడ అన్ని అనుమతులు తీసుకుని వచ్చి ఈ జూనియర్ కాలేజీని స్థాపించడం అన్నది మన రామచంద్రపురానికే గర్వకారణం. ముఖ్యంగా ఈ విద్యారంగంలో అనుభవం ఉన్న సెయింట్ గ్లోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారిది స్థాపించడం జరుగుతుంది. దీన్ని చాలా మంచి పరిణామంలో ముందుకు తీసుకెళ్తారని నాకు ఖచ్చితంగా ఒక భరోసా అయితే ఉంది. ఇంచేతంటే విద్యారంగంలో ఉన్నారు కాబట్టి ఎన్నాళ్ళు మన శ్రీకాంత్ గారు దీన్ని స్థాపించడం జరిగింది. వారి తండ్రి గారు మూలస్వామి గారు మూలస్వామి గారు విద్యా సంస్థను స్థాపించి వాళ్ళ పిల్లలకు అప్పచెప్పడం, అది స్కూల్ స్థాయి నుంచి జూనియర్ కాలేజీ స్థాయికి తీసుకెళ్ళటం ఎంతైనా వారి కృషి, వారి పట్టుదల ఇందులో కనపడుతుంది. వారికి నేను ఇచ్చే చిన్న సందేశం ఏంటంటే, జూనియర్ కాలేజీ మీరు స్థాపిస్తున్నారు, దానికి సరైన లెక్చరర్స్ నియమించి మీరు మంచి పేరు తెచ్చుకుని రామచంద్రపురానికి మంచి పేరు తెచ్చి మన నియోజకవర్గానికి కూడా మంచి పేరు తెచ్చి మీరు దినదినాభివృద్ధి చెందాలని, మీకు ఈ విషయంలో, ఈ జూనియర్ కాలేజీ విషయంలో ఏ అవసరం ఉన్నా సరే మంత్రి గారు మీకు అండగా ఉంటారని, మరలా 1వ వార్షికోత్సవానికి కూడా వచ్చి మిమ్మల్ని చాలా బాగా చేస్తున్నారని ఒక పేరు తీసుకురావాలని మిమ్మల్ని మరీ కోరుతున్నాం. ఏంటంటే అన్ని వాటిల్లో కంటే విద్య అన్నది చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ రోజు విద్య ఉంటేనే ఏదైనా, విజ్ఞానం కలగాలన్నా, ఒక ఉద్యోగం కలగాలన్నా, కుటుంబం ఎదరికెళ్ళాలన్నా కూడా విద్యతోటే సాధ్యం అవుతుంది. కాబట్టి దీని విషయంలో మీకు ఒకటే చూసిన, తప్పకుండా మీరు ఒక కమర్షియల్ ఆశించకుండా, కమర్షియల్ ఆశించడం సంగతి నాకు తెలుసు, మీ గురించి కొంత తెలుసుకున్నాను, ఆశించకుండా ఈ జూనియర్ కాలేజీని ముందుకు తీసుకెళ్లి మనందరికీ కూడా పేరు తీసుకురావాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.